యేసు ప్రభు వారి నామంలో మీ అందరికీ నా వందనములు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ యొక్క దినమున మనము ఈ విధముగా కూడి ఉన్నామంటే అది ఇక్కడ చర్చ్ కట్టబడింది అని కాదు, లేదంటే ఎవరో కొంచెం ముందుగా వచ్చి ఈ విధంగా అన్నిటిని అరేంజ్ చేశారని కాదు, కానీ ఒక ముఖ్యమైన కారణం ఉంది. ఆ కారణం లేదా అది లేకుంటే ఈ రోజు మనం ఇక్కడ ఉండేవారం కాదు. అదేంటి అంటే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు వారు శిలువలో కార్చిన రక్తం. ఆ రక్తమును బట్టి, ఆనాడు యేసు ప్రభు చేసిన త్యాగమును బట్టి, యేసు ప్రభు ఆనాడు చిందించిన రక్తమును బట్టి ఈనాడు సంఘముగా మనం ఇక్కడ కూర్చొని ఉన్నాం. ఆ యొక్క యేసు క్రీస్తు ప్రభు వారి రక్తం ఎంత గొప్పది, ఎంత శక్తి గలది అంటే మన యొక్క పాపములను అన్నిటినీ, కేవలము ఇక్కడ కూర్చున్న మన పాపములు మాత్రమే కాదు, లోకములో ఉన్న పాపములన్నిటినీ, లేదా ఆదాము మొదలుకొని నేటి వరకు ఎంతమంది అయితే జీవించి ఉన్నారో, అదే విధంగా ఇంకా యేసు ప్రభు రెండవ రాకడ వరకు ఎంతమంది పుట్టబోతున్నారో వారందరిని యొక్క పాపములు కడిగి వేయడానికి శక్తి కలిగినది యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం. ఆ రక్తము కింద మనము కడగబడ్డాము కాబట్టి నేడు మనందరము ఇక్కడ కూర్చొని దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నాం. అదే విధముగా ఇంకా మనం చూస్తే మన యొక్క పాపముల నుండి మనలను విమోచించడానికి శక్తి కలిగినది యేసుక్రీస్తు రక్తం. ఆ పాప నియమములో నుండి మనలను బయటికి తీసుకొని రాగలిగింది, మనకు స్వాతంత్రాన్ని ఇవ్వగలిగింది ఏది కూడా లేదు. అయితే ఆ విధముగా మనల్ని బయటికి తీసుకొని వచ్చి మనల్ని విమోచించడానికి శక్తి కలిగినది యేసుక్రీస్తు ప్రభువారి రక్తం అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. అదే విధంగా మనలను, పాపులమైన మనలను నీతిమంతులుగా దేవుని సన్నిధిలో, దేవుని యొక్క ఆ న్యాయ సభలో మనలో నీతిమంతులుగా తీర్చుటకు శక్తి కలిగినది యేసు క్రీస్తు ప్రభువారి రక్తం అని మనం వాక్యంలో చూస్తున్నాం. అదే విధముగా మనకు మన యొక్క శత్రువైన అపవాది మీద మనకు విజయమును అనుగ్రహించుటకు శక్తి కలిగినది యేసు క్రీస్తు ప్రభువారి రక్తం. మరి సాతాను మనకంటే ఎంతో బలవంతుడు, ఎన్నో రెట్లు బలవంతుడు కావచ్చు, మనకంటే ఎంతో అనుభవం ఉన్నవాడు కావచ్చు. అతడు ఆ సింహము వలె గర్జించుతూ మరి ఎవరిని మృంగుదనా అని తిరుగుతున్నాడు కావచ్చు, లేదా ఘట సర్పము వలె మనల్ని శోధనలోనికి లాగి మనకు అబద్ధాలను చెప్పి మనల్ని మోసపుచ్చి మనలను పడవేయాలని, దేవునికి దూరం చేయాలని ఎన్నో కుట్రలు పన్నుతున్నాడు కావచ్చు. అయితే వాటన్నిటి నుండి మనల్ని తప్పించగలిగినది యేసు క్రీస్తు ప్రభువారి రక్తం. ఆ రక్తము క్రిందికి మనం వచ్చినప్పుడు మనము విడుదల పొందుకుంటున్నాం. ఆ రక్తములో మనము నీతిమంతులుగా మనం కనబడుతున్నాం. ఆ రక్తమును బట్టి మనము దేవుని సన్నిధిని మనము ఆశ్రయించగలుగుతున్నాం. ఆ రక్తమును బట్టి మనం విజయం పొందుకుంటున్నాం. కాబట్టి యేసు క్రీస్తు ప్రభువారు చిందించిన ఆ రక్తమును బట్టి మా కొరకు ఇంత గొప్ప త్యాగం చేసినందుకు, మా కొరకు రక్తము చిందించినందుకు మీకు స్తోత్రములు, మీకు కృతజ్ఞతలు అని ఈరోజు మనము దేవుని యొక్క వాక్యముల నుండి నేర్చుకొని దేవుణ్ణి మనం స్తుతించబోతున్నాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 25వ వచనం నుండి నేను పవిత్ర గ్రంథము లో నుండి చదువుతున్నాను. ఈ వర్జన్ కాదు, వేరొక వర్జన్, పవిత్ర గ్రంథంలో నుండి చదువుతున్నాను. దేవుడు తన కోపాగ్ని తొలగించే రక్త బలిగా ఆయనను కనపరిచాడు అని మనం చూస్తున్నాం. ఇక్కడ యేసు క్రీస్తు ప్రభువును ఏ విధంగా దేవుడు కనపరిచాడు అనేది మనం చూస్తున్నాం. తన కోపాగ్నిని, దేవుని యొక్క కోప అగ్నిని, దేవుని యొక్క ఉగ్రతను తొలగించే రక్త బలిగా ఆయనను కనపరిచాడు అని మనం చూస్తున్నాం. ఇందులో మొట్టమొదటిగా మనం నేర్చుకుంటున్నది ఏంటి అంటే, యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తం మనలను దేవుని ఉగ్రత నుండి తప్పించుటకు శక్తి కలిగినది. యేసుక్రీస్తు ప్రభు రక్తం ఎంత గొప్పది, ఎంత శక్తి కలిగినది అంటే సాక్షాత్తు దేవుని ఉగ్రత నుండి మనలను రక్షించగలుగుతుంది. ఈ లోకములో ఏది కూడా దేవుని యొక్క ఉగ్రత నుండి రక్షించలేదు. ఎందుకంటే దేవుని ఉగ్రత అది ఎంతో న్యాయమైనది. అది దేవుడు కోపంతో చేస్తున్నది కాదు, లేదా దేవునికి ఓపిక నశించి
విసుగుతో చేసేది కాదు. దేవుడు న్యాయంగా ప్రవర్తిస్తున్నాడు అని మనం చూడగలం. అందుకే మరి సుధమ గుమరాల మీద కూడా దేవుడు తన ఉగ్రతను కనపరిచే ముందు మనకు అర్థం కావడం కోసం, లేదా ఆ కాలంలో ఉన్న అబ్రహాముకు అర్థం కావడం కోసం దేవుని న్యాయము అది ఎంత న్యాయమైనదో, ఎంత ఖచ్చితంగా ఉంటుందో అబ్రహాముకు, ఆ తర్వాత దేవుని పిల్లలకు అర్థం కావడానికి దేవుడు ఈ లోకంలోనికి దిగి వచ్చాడు. ఎందుకు అంటే, ఇదిగో నేను ఏదో దూరమున ఉండి, ఆకాశములో ఉండి మిమ్మల్ని నేను శిక్షించట్లేదు. మిమ్మల్ని శిక్షించే ముందు నా ఉగ్రత ఒక దేశం మీదకి, ఒక పట్టణం మీదకి దిగి వస్తుందంటే నేను స్వయంగా అక్కడికి నేను దిగి వస్తున్నానని యేసు ప్రభువారు, లేదంటే దేవుడు ఆ సొదమ గుమర ప్రాంతములోనికి వెళ్ళి అక్కడ సంచరించి వీరి పాపము సంపూర్తి అయింది, ఇక వీరిని శిక్షించడం న్యాయమే అని యేసు ప్రభువారు లేదా దేవుడు అక్కడ రుజువు పరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన ఆకాశములో ఉండి తన న్యాయమును జరిగించవచ్చు, లేదా ఎవరికి చెప్పకుండా దేవుడు జరిగించవచ్చు. దేవుడు ఎవరికి అకౌంటబుల్ కాదు, దేవుడు ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ తన న్యాయము, తన ఉగ్రత ఎంత ఖచ్చితంగా ఉంటుందో, ఎంత న్యాయముగా ఉంటుందో మనము తెలుసుకోవాలని యేసు ప్రభువారు లేదా దేవుడు దిగి వచ్చి సుధమ గుమార ప్రాంతములో తిరిగి, అవును ఇది ఉగ్రతకు సరి అయినది అని నిర్ణయించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి అంతగా దేవుడు ఆచితూచి ఒక పట్టణాన్ని దేవుడు శిక్షించాలి అని అనుకుంటే ఆ పట్టణమును తప్పించగలిగింది ఎవరు? దేవుడే ఉగ్రత చూపించాలనుకుంటే మనలను కాపాడేది ఎవరు? లేదా ఈ లోకంలో మనం చూస్తే ఒక వ్యక్తి భారతదేశంలో తప్పు చేస్తే వేరే దేశంలోకి వెళ్ళి వారు ఆశ్రయాన్ని తీసుకుంటున్నారు. కానీ మరి దేవుడే శిక్షించాలంటే ఎక్కడికి మనం వెళ్ళి పారిపోగలం? ఇది ఒక భూమిని విడిచిపెట్టి వేరే గ్రహానికి వెళ్ళిపోయినా అది కూడా దేవుని ఆధీనంలోనే ఉంది. ఎక్కడికి మనం రక్షణలోనికి మనము వెళ్ళగలం? మనం రక్షణకు వేరే మార్గమే లేదు, వేరే దిక్కే లేదు అన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి అటువంటి పరిస్థితిలో, దిక్కులేని పరిస్థితిలో ఇంకా ఎవరు కూడా మనకు ఆధారం లేదు, దేవుని నుండి ఉగ్రత వస్తుంటే మనము ఎక్కడికి వెళ్ళగలము అనే అటువంటి పరిస్థితిలో కూడా మనకు నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ఎక్కడ ఉంది అంటే మరి మత్తయి సువార్త 26వ అధ్యాయం 27, 28 వచనములు మనం చూస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పలుకుతున్నారు, పాప క్షమాపణకై చిందించబడుతున్న నిబంధన రక్తం అని యేసు ప్రభువారు అంటున్నారు. ఇదిగో ఈ గిన్నెలోనిది మీరు తీసుకోనండి. ఇది ఏంటి అంటే ఇది సాధారణమైంది కాదు, కానీ ఇదిగో మానవాళి అందరి కొరకు, మనుషుల అందరి పాప క్షమాపణకై చిందించబడుతున్న నిబంధన రక్తం. ఇది సాధారణమైన రక్తము కాదు, క్షమాపణ కొరకై చిందించబడుతున్న నిబంధన రక్తం. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువారు అంటున్నారు, ఇది నా నిబంధన రక్తం. నేను వాగ్దానం చేస్తున్నాను, నేను ప్రామిస్ చేస్తున్నాను. ఏంటి అంటే ఈ రక్తం మీ పాప క్షమాపణకై చిందించబడుతున్న రక్తం. ఈ రక్తం కిందికి మీరు వస్తే మీరు పాప క్షమాపణ పొందుకుంటారు అని యేసు ప్రభువారు అంటున్నారు. కాబట్టి మనకు ఎక్కడ కూడా అవకాశం లేదు, ఎక్కడ మనకు రక్షణ లేదు, ఎటువైపు వెళ్ళినా కూడా మనము రక్షణను పొందుకోలేము. అదే మరి యేసుక్రీస్తు ప్రభువారు శిలువ రక్తము చిందించి 2000 సంవత్సరాలు అవుతుంది. అంతకు ముందు సుమారు 4000 సంవత్సరాలు, కానీ అంతకంటే ఇంకా కొంచెం ఎక్కువ ఉండొచ్చు అని కొంతమంది నిపుణులు అంటున్నారు. అయితే ఆ 4000 సంవత్సరాల్లో కూడా, ఇది అంతకంటే ఎక్కువ కాలంలో కూడా ఏ ఒక్కరు కూడా పరిష్కారాన్ని కనుగొనలేకపోయారు. ఈ పాపములో నుండి, ఉగ్రతలో నుండి, మరణములో నుండి మనల్ని తప్పించేది ఎవరు అని ఆవేదనలు ఉన్నాయి, ప్రార్థనలు ఉన్నాయి, కానీ ఇదిగో నేనున్నాను అన్న స్వరము ఎక్కడ లేదు, ఎవరు కూడా కనుగొనలేకపోయారు. అయితే అందుకోసమే మన యొక్క దీన స్థితిని చూసి మనము దేవుని ఉగ్రతకు పాలవుతే అది ఎంత గొప్ప నష్టము మనకు కలుగుతుందో దేవుడు చూసి మనలను తప్పించాలని యేసుక్రీస్తు ప్రభువారే 2000 సంవత్సరాల క్రితం మరి మానవుడిగా ఈ లోకములోనికి వచ్చినట్లుగా, తన రక్తమును చిందించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మనుషులకు తెలిసింది కేవలము భౌతికమైన మరణమే. ఆ తర్వాత ఏమి జరుగుతుందో ఎవరికి తెలియదు. ఆ తర్వాత అంతా అగోచరం, అజ్ఞానంతో ఉంది. కాబట్టి ఆ అజ్ఞానమును బట్టే మనుషులు భయపడుతున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు మత్తయి సువార్త 25వ అధ్యాయం 46వ వచనంలో ఆ తర్వాత ఉండబోయేది నిత్య శిక్ష అని చెప్పారు.
అది మరణం అంటే లేదా ఒక నిమిషంలో చనిపోవడం కాదు. లేదా అగ్నిలో ఆహుతవుతే 5 నిమిషాలు, 10 నిమిషాలు నరకాన్ని అనుభవించి ఆ తర్వాత విమోచనం పొందడం కాదు, కానీ అది నిత్యమైనది శిక్ష అని యేసు ప్రభువారు చెప్పారు. మరి మత్తయి సువార్త 13వ అధ్యాయం 50వ వచనంలో అది అగ్నిగుండము అని చెప్పబడింది. అక్కడ ఏడ్పు మరియు పండ్లు కొరుకుటయు అక్కడ ఉంటాయి అని చెప్పారు. కొంతమంది ఇది అలంకరణగా చెప్పబడి ఉంటుంది అని కొంతమంది విశ్లేషిస్తున్నారు. అయితే ఒకవేళ అలంకారంగా చెప్పబడినా కూడా మరి మన పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటే, ఈ దేహముతో అగ్నిగుండంలో పడితే మనము ఎంతగా కాలిపోతామో, ఎంత వేదనను అనుభవిస్తామో అదే వేదన నిత్యము ఉండబోతుంది. ఆ ఆత్మ నిత్యము ఆ వేదనలో రగిలిపోయే ఆ యొక్క గొప్ప ప్రమాదం ఉంది. గొప్ప ఉగ్రత మన కొరకుంది. అయితే ఆ ఉగ్రత నుండి మనలను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారే, దేవాతి దేవుడే, తండ్రి అయిన దేవుడే ఈ లోకములోనికి మానవుడిగా దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాము. మన పాప క్షమాపణకై యేసుక్రీస్తు ప్రభువారే రక్తమును చిందించి మనతో నిబంధన చేశారు అని మనము తెలుసుకుంటున్నాం. కాబట్టి మొట్టమొదటిగా మనం చూస్తున్నాము, దేవుని యొక్క ఉగ్రత నుండి మనలను రక్షించుటకు శక్తి కలిగినది యేసుక్రీస్తు ప్రభువారి రక్తం. దేవుని యొక్క ఉగ్రతను గనక మనం చూసినట్లయితే మరి నిర్గమకాండం 12వ అధ్యాయంలో అక్కడ మరణ దూత రాబోతుంది అని దేవుడు చెప్పాడు. మరణ దూత రాబోతుంది. ప్రతి ఒక్కరి ఇంటిలోనికి మరణ దూత ప్రవేశించబోతుంది. ప్రతి ఒక్కరి ఇంటిలో సంహారము జరగబోతుంది. అయితే ఆ సంహారం నుండి మీరు తప్పించుకోవాలంటే ఒకే ఒక మార్గం. ఒక గొర్రె పిల్లను మీరు తీసుకునండి. ఆ యొక్క గొర్రె పిల్లను వధించి మీరు విందు చేసి ఆ గొర్రె పిల్ల యొక్క రక్తమును మీ యొక్క ద్వారములకు పూయండి అని యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అక్కడ చెప్పినట్లుగా మనం చూస్తాం. ఎవరైతే బయటికి వస్తారో వారికి, వారి ప్రాణాలకి వారే బాధ్యులు. కానీ ఎవరైతే లోపట ఉంటారో, ఎవరైతే వారి ద్వారములకు ఈ రక్తమును పూసుకొని లోపట ఉంటారో వారందరి ప్రాణాలు రక్షించబడతాయి అని దేవుడు చెప్పాడు. మనము తెలుగులో మనం చూస్తే పస్కా పశువు అని గాని లేదా పస్కా పండుగ అని మనం చూస్తాం. మనం ఇంగ్లీష్ లో మనం చూస్తే దాని యొక్క అర్థం వచ్చే విధంగా పేరు రాశారు. అదేంటి అంటే పాస్ ఓవర్. పస్కా పండుగ లేదా పస్కా పశువు అంటే పాస్ ఓవర్ ల్యాంబ్ లేదా పాస్ ఓవర్ ఫెస్టివల్. పాస్ ఓవర్ అంటే ఆ యొక్క దూత, మరణ దూత వచ్చినప్పుడు, ఉగ్రత వచ్చినప్పుడు మిమ్మలను దాటిపోతుంది. ఈ రక్తమును చూసి, గొర్రెపిల్లి యొక్క రక్తమును చూసి ఉగ్రత దాటిపోతుంది, మిమ్మల్ని పాస్ అవుతుంది అన్నట్లుగా పాస్ ఓవర్, పస్కా అనే పదానికి కూడా అర్థం అదే. కాబట్టి ఆ ఉగ్రత మిమ్మలను దాటిపోతుంది అని దేవుడు చెప్పినట్లుగా మరి ఎవరైతే ఆ యొక్క రక్తము క్రిందికి వచ్చి ఉన్నారో వారందరూ రక్షించబడినట్లుగా, ఎవరు ఆ రక్తము క్రిందికి రాలేదో వారు ఎవరైనా సరే, వారు మేము రాజులం, మేము అధికారులం, మేము గొప్పవారం, మేము జ్ఞానులం, మేము ఐశ్వర్యలం, మాకు ఏది కుదవలేదు అన్న వారు ఎవరైనా సరే వారందరూ ఇంట్లో సంహారము జరిగినట్లుగా మనం చూస్తాం. దేవుని ఉగ్రత దిగి వచ్చినట్లుగా చూస్తాం. కానీ ఎవరైతే ఆ రక్తము క్రిందికి వచ్చారో వారు మాత్రమే రక్షించబడ్డారు అని మనం చూస్తున్నాం. సాదృశ్యముగా ఆనాడే దేవుడు ఈ లోకంలోనికి రాబోతున్నాడు. దేవుడు తన రక్తమును చిందించబోతున్నాడు. దేవుడు తన రక్తము ద్వారా ఈ లోకానికి పాప క్షమాపణ ఇవ్వబోతున్నాడు. తన ఉగ్రత నుండి రక్షించబోతున్నాడు అని చెప్పడానికి ఉదాహరణగా ఆనాడే దేవుడు ఇటువంటి కార్యములు జరిగించినట్లుగా మనం చూస్తున్నాం. అదే విధముగా ఒక పట్టణం మీదకి దేవుని ఉగ్రత వచ్చినప్పుడు, ఎరుకు అనే పట్టణం మీదకి దేవుని ఉగ్రత వచ్చినప్పుడు, దేవుడు దాన్ని శిక్షించాలి అనుకున్నప్పుడు అందులో ఒక్క జీవరాశి, మనుషులు మాత్రమే కాదు జంతువులు కూడా ఒక్కటి కూడా మిగిలి లేదు. అన్ని ఇండ్లన్నీ కుప్పగూలిపోయి అన్నిటినీ తగలబెట్టేశారు. ఒక్క మనిషి లేడు, ఒక్క జంతువు లేదు, ప్రాణాలతో ఉన్న ఏది కూడా ఆ పట్టణంలో లేదు. అంత ఘోరమైన ప్రమాదం అక్కడ జరిగింది. కానీ ఒక కుటుంబం మాత్రం రక్షించబడింది. ఒక స్త్రీ, తన తల్లి, తన తండ్రి, తన అన్నలు, తమ్ముళ్ళు, తన యొక్క చెల్లెళ్ళు, అక్కలు అందరూ కూడా రక్షించబడ్డారు. ఎందుకు అంటే ఆమె దేవుణ్ణి ఆశ్రయించింది. ఆమె దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు మరి దేవుని ప్రజలు కూడా ఆమెకి చెప్పారు, ఇది ఒక రక్తపు ఎర్రటి దారాన్ని నీ కిటికీకి కట్టు. ఆ కిటికీ ఏ ఇంటికైతే ఉందో ఆ ఇంట్లో ఎవరైతే ఉన్నారో వారందరూ రక్షించబడతారు. కానీ ఎవరైతే బయట ఉంటారో మాకు సంబంధం లేదు.
ఒకవేళ మీ ఇంట్లో గనక మీకు సంబంధించిన వారు ఎవరైనా బయటికి గనక వచ్చి ఉంటే వారి ప్రాణాలకి మేము బాధ్యులం కాదు. కానీ ఎవరైతే లోపటుంటారో, ఆ ఇంట్లో ఎవరైతే ఉంటారో వారి ప్రాణాలకు మా ప్రాణం అడ్డేసి కాపాడుతాము, వారిని రక్షిస్తాము అని వాగ్దానం చేశారు. మరి ఆ యొక్క ఎరుపు దారము యేసుక్రీస్తు ప్రభువు చేసే త్యాగానికి గుర్తుగా ఆనాడు కట్టబడినట్లుగా మనం చూస్తున్నాము. ఎవరైతే ఆ ఇంటిలో ఉన్నారో వారు అందరూ కూడా రక్షించబడ్డారు. పట్టణం మీదకి గొప్ప ఉగ్రత వచ్చింది. ఎవరు బ్రతికిలేరు. పెద్దవారు, చిన్నవారు, ముసలివారు ఎవరు బ్రతికిలేరు. ప్రాణాలతో ఉన్నది ఏది లేదు. కానీ ఈ కుటుంబం మాత్రం ఎవరైతే ఆ త్యాగానికి గుర్తుగా ఉన్న ఆ రక్తము, ఆ ఎరుపు దారము కిందికి వచ్చారో, ఆ ఇంటిలోనికి వచ్చారో వారందరూ కూడా ఉగ్రతల నుండి తప్పించబడినట్లుగా మనం చూస్తున్నాం. ఇవన్నీ తాత్కాలికమైన ఉగ్రతలు మాత్రమే, లేదా దేవుని ఉగ్రతకు సాదృశ్యముగా నీడగా ఉన్నవి మాత్రమే. అసలైన ఉగ్రత ఎంతో గొప్పది, ఎంతో భయంకరమైనది. దానిని ఏ మనిషి కూడా తట్టుకోలేడు. ఎంతో భయంకరమైన ఉగ్రత మనం చూస్తున్నాము. అటువంటి గొప్ప ఉగ్రతలో నుండి మనలను రక్షించింది ఏంటి, మనల్ని కాపాడింది ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువారి రక్తం మాత్రమే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు చేసిన త్యాగమును బట్టి, ఆయన చిందించిన రక్తమును బట్టి, ఆ రక్తము ద్వారా మనము ఉగ్రత నుండి రక్షించబడ్డాము. కాబట్టి దాన్ని బట్టి మనము దేవుణ్ణి స్తుతించాలి అని మొట్టమొదటిగా మనం నేర్చుకుంటున్నాం. రెండోదిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయం 8వ అధ్యాయంలో 34వ వచనమును మనం చదువుకుందాం. అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సందేహం ఏమీ లేదు అందులో. మరి అతని పరిస్థితి ఏంటి, మరి ఇతని పరిస్థితి ఏంటి, అతను కూడా అంతేనా, లేదా ఈ విధంగా జరిగినా అంతేనా అని ఏ విధమైన సందేహము లేకుండా, మరొక ఆలోచనకి తావు లేకుండా యేసు ప్రభు వారు చెప్తున్నారు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడు. మనము ఆదామును గనక చూసినట్లయితే ఆదాము మోసపోలేదు అని మనందరికీ తెలుసు. ఆదాము మోసపోకున్నా మరి ఎందుకు ఫలం తిన్నాడు అంటే బహుశా హవ్వ మీద ప్రేమై ఉండొచ్చు. మరి అంత ప్రేమించిన ఆదాము ఎందుకు ఈమె అని వేరు చేసి మాట్లాడాడు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు? దేవుడు వచ్చి ఎందుకు ఈ పండు తిన్నావు అంటే, అవును నేను తిన్నాను, నేను తప్పు చేశానని చెప్పలేదు. లేదా అంతకు ముందు నా ఎముకలలో ఎముక, నా మాంసములో నా మాంసము అని పలికిన ఆదాము ఇప్పుడు నా ఎముక ఇస్తే నేను తిన్నాను, నా శరీరం ఇస్తే నేను తిన్నాను అనట్లేదు. కానీ ఇదిగో నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ, ఆ స్త్రీకి నాకు ఏ సంబంధం లేదు, ఆ స్త్రీని నువ్విచ్చావు, ఆ స్త్రీ తప్పు లేదా నీ తప్పు అన్నట్లుగా దేవుణ్ణి నిందించాడు. ఎందుకంటే కారణం పాపం. పాపము రాకముందు హవ్వను ప్రేమించాడు. పాపం అతనిలోనికి వచ్చాక తనని తాను కాపాడుకోవడానికి హవ్వను అవసరమైతే బలి చేయడానికైనా ఆదాము వెనకాడలేదు. ఎందుకంటే పాపము అతన్ని పట్టుకుంది, పాపము బానిసగా చేసింది. ఇప్పుడు ఆదాము తన ఇష్టానుసారంగా నడుచుకోవట్లేదు, కానీ పాపము చెప్పినట్లుగా, పాపము ఏ విధంగా లాక్కెళితే ఆ విధంగా లాగబడుతున్నాడు, ఆ విధంగా వెళ్తున్నాడు. ఆనాడు ప్రారంభమైన ఆ విభజన నేటి వరకు కూడా ఆ విభజనలు జరుగుతూనే ఉన్నాయి. నేటి వరకు కూడా కొట్టుకుంటున్నారు. నేటి వరకు ఒకరినొకరు నిందించుకుంటూ ఒకరినొకరు చంపుకుంటున్నారు. దానికి కారణం ఏంటి అంటే మనందరము కూడా, మనుషులందరూ కూడా పాపానికి దాస్యత్వములు ఉన్నారు, పాపానికి బానిసలుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ దేవుడు ఈ లోకాన్ని సృష్టించినప్పుడు ఇది భారతదేశం, మీరు భారతదేశంలో ఉండండి, ఇది పాకిస్తాన్, ఈ పాకిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్ లో ఉండాలి, మీరు బయటికి వెళ్ళొద్దు, మీరు బయటికి వెళ్ళాలంటే మీరు పాస్పోర్ట్ తీసుకోవాలి, వీసా తీసుకోవాలి అని దేవుడు ఇలాంటి రూల్స్ అన్ని ఏం పెట్టలేదు. దేవుడు మనుషులను విడగొట్టలేదు. దేవుడు ప్రాంతాల వారిగా మనుషుల్ని విడగొట్టలేదు, మతాల వారిగా మనుషులను విడగొట్టలేదు, కులపరంగా మనుషులను విడగొట్టలేదు. విడగొట్టింది పాపము. మనిషి చేసిన పాపము మనిషిని విడదీసింది, మనిషిని చంపుకునేలా చేసింది. దాసత్యమును మరి మనము నేటి వరకు దాని యొక్క రిజల్ట్స్ ని మనం చూస్తున్నాము. అది ఎంత భయంకరంగా ఉందో. మనుషులెవరికి ఇష్టం లేదు. పుట్టిన లేదా చిన్నప్పుడు పుట్టిన వారిని మనం తీసుకొని మీకు యుద్ధం చేయడం అంటే మీకు ఇష్టమా, ఒకరినొకరిని చంపుకోవడం మీకు ఇష్టమా అంటే ఎవరు కూడా ఒప్పుకోరు, ఎవరు కూడా దానికి సమ్మతించరు. కానీ లోకంలో జరుగుతుంది అదే. ఎందుకంటే మనుషులందరూ కూడా
పాపానికి బానిసలుగా అయ్యారు. మనుషులెవరికి ఇష్టం లేదు ఈ విధంగా చంపుకోవడం. కానీ ఒకరినొకరు చంపుకుంటున్నారు. ఎందుకంటే వేరే గతి లేదు. మనుషులందరూ పట్టబడి ఉన్నారు. అందుకే మరి రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో కూడా అపోస్తలుడైన పౌలు గారు అంటారు, మరి ఇట్టి మరణానికి లోనయ్యే ఈ శరీరములో నుండి, ఈ పాప నియమము ఈ శరీరంలో ఉంది. నన్ను పాపము జరిగిస్తుంది. నాకు ఇష్టం లేకున్నా నేను పాపం చేయకూడదు అనుకుంటున్నాను. కానీ పాపాన్ని చేస్తున్నాను. ఎందుకంటే నాలో పాప నియమం ఉంది. మరి ఇట్టి ఈ శరీరములో నుండి నన్ను విడిపించగలిగింది ఎవరు? నన్ను రక్షించగలిగింది ఎవరు? అని అపోస్తలుడైన పౌలు భక్తుడు ఆ మొరపెట్టినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. మనము మత్తయి సువార్త 20వ అధ్యాయం, మత్తయి సువార్త 20 అధ్యాయం 28వ వచనమును మనం చదువుకుందాం. 20వ అధ్యాయం 28వ వచనం. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా వాళ్ళు విడిపించడానికి చెల్లించే ధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చినని చెప్పెను అని మనం చూస్తున్నాం. ఇక్కడ అదే విధముగా మనం చూసినట్లయితే హెబ్రీలోకి రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనమును మనం చదువుకుందాం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడు ఆయను అని మనం చూస్తున్నాం. మనము పాపమునకు దాసులమై ఉన్నాము అని మనం చూస్తున్నాం. అదే విధముగా మరి యొక్క పాపమును బట్టి మరణమునికి కూడా మనము దాసులముగా ఉన్నాము అని మనం చూస్తున్నాం. వాటి నుండి విమోచించడానికి యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తమును చెల్లించినట్లుగా మనం చూస్తున్నాం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం, అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనమును మనం చదువుకుందాం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అని మనం చూస్తున్నాం. మనల్ని ఏ విధంగా దేవుడు విడిపించాడు అని మనం చూస్తే తన స్వరక్తమును ఇచ్చి తన రక్తమును క్రయధనముగా చెల్లించి మనలను విమోచించాడు. పాపము నుండి మరణము నుండి దేవుడు మనలను విమోచించాడు అని మనం చూస్తున్నాం. అదేవిధంగా పేతురు రాసిన మొదటి పత్రిక 1:19 అక్కడ అమూల్యమైన క్రీస్తు రక్తము అని చెప్పబడుతుంది. యేసు క్రీస్తు ప్రభువారి రక్తము ఎంతో విలువైనది, ఎంతో అమూల్యమైనది. ఒక వ్యక్తి అతనికి ఎందుకు ఆ విధంగా సందేహం వచ్చిందో మరి, ఒక్క వ్యక్తి చనిపోతే, ఒక్క యేసు ప్రభు శిలువలో రక్తము చెందిస్తే మనుషులందరికీ విమోచన కలుగుతుందా? యేసు ప్రభు ఒక్కడే కదా. ఒక్క వ్యక్తి చనిపోతే ఒక్కరికి విమోచన వచ్చిందంటే అర్థం ఉంది, లేదా 10 మందికి అంటే అర్థం చేసుకోవచ్చు. కానీ మనుషులందరి ఆ పాపములో నుండి విమోచించడానికి ఒక వ్యక్తి రక్తం ఎందుకు అంటే, ఒక దైవజనుడు ఈ విధంగా దానికి జవాబిచ్చాడు. ఎందుకు అంటే ఆ ఒక్క వ్యక్తి ఈ లోకంలో ఉన్న వారందరికంటే విలువైన వాడు. మరి ఆదాము మొదలుకొని చివరి వరకు ఎంతమంది మనుషులైతే పుట్టబోతున్నారో వారందరిని ఒకవైపు పెట్టి యేసు ప్రభుని ఒకవైపు పెడితే యేసు ప్రభు వారు ఎంతో 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 విలువైన వాడు. అంత మాత్రమే కాదు, ఈ లోకంలో ఉన్న నదులన్నిటినీ సముద్రములన్నిటినీ కలిపి యేసు ప్రభుని ఒకవైపు పెడితే యేసు ప్రభు వారే విలువైన వారు. ఈ లోకంలో ఉన్న కొండలన్నిటిని పెడదాం, లోయలన్నిటినీ కలుపుదాం, ఈ లోకంలో ఉన్న ప్రతిదీ అంతా ఒకవైపు పెట్టి యేసు క్రీస్తు ప్రభుని ఒకవైపు పెడితే యేసు క్రీస్తు ప్రభు వారే విలువైన వారు. ఇంకా ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ అన్నిటిని ఒక వైపు పెట్టి యేసుక్రీస్తు ప్రభుని ఒక వైపు పెట్టి ఈ రెండిట్లలో ఏది విలువైంది అంటే, ఇదిగో ఈ సృష్టి విలువైంది కాదు, ఇక్కడున్న నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, ఈ ఆకాశ మండలంలోని వీటన్నిటికంటే యేసుక్రీస్తు ప్రభు వారు విలువైన వారు. ఎందుకు అంటే ఆయన సృష్టిలో భాగము కాదు, సృష్టిలో ముఖ్యమైన వ్యక్తి కాదు, ఆయన సృష్టికర్త, ఆయన నిత్యుడగు తండ్రి అని దేవుని వాక్యం చెప్తుంది. సృష్టిలో భాగము కాదు కానీ ఆయనే సృష్టికర్త. ఈ లోకంలో వేటినైతే మనం చూస్తున్నామో అవన్నీ కలిగినవి ఆయన ద్వారానే, ఆ యేసుక్రీస్తు ప్రభువు ద్వారానే, యేసుక్రీస్తు ప్రభువు కొరకే ఇవన్నీ కూడా కలిగినట్లుగా మనం చూస్తున్నాం. ఒక తండ్రి దగ్గరికి మనం వెళ్ళి నీకు నీ కుమారుడు ఎక్కువనా లేదా నీ ఇంట్లో ఉన్న ఏసీ ఎక్కువనా అంటే ఏం చెప్తారు? అసలు ఏం ప్రశ్న అడుగుతున్నావు నువ్వు అంటారు.
కదా. అంత కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడిగా ఈ లోకంలోనికి వచ్చారు. కానీ ఆయన తండ్రి ఆ యొక్క కుమారుడు ఎంత విలువైన వాడు అంటే, ఈ లోకంలో ఉన్న దేనికంటే, ఈ ప్రపంచంలో సృష్టిలో ఉన్న వాటన్నిటికంటే యేసుక్రీస్తు ప్రభువారు విలువైన వారు. కాబట్టి ఆయన చిందించిన రక్తం, ఆ రక్తము మనల్ని అందరినీ, మనుషులందరినీ పాపములో నుండి, మరణములో నుండి విమోచించుటకు, ఆ దాస్యత్వములో నుండి మనలను బయటికి తీసుకొని రావడానికి శక్తి కలిగినది అని మనం చూస్తున్నాం. మనము దేవుని వాక్యంలో చూస్తే 2వ రాజులు 4వ అధ్యాయంలో అక్కడ ఒక స్త్రీ, ఒక ప్రవక్త యొక్క భార్య, తన యొక్క భర్త చనిపోయినప్పుడు మరి అక్కడ అప్పు ఇచ్చిన వారందరూ వచ్చి ఆమె ఇంటి ముందు నిల్చున్నారు. మమ్మీ, పిల్లలను మాకు బానిసలుగా అప్పగించు, మా అప్పు తీర్చి అంత ధనము నీ దగ్గర లేదు, నీ ఇల్లు అమ్మినా, నీ ఇంట్లో వాటన్నిటిని అమ్మినా కూడా మా అప్పును నువ్వు కట్టలేవు, కాబట్టి ఇదిగో వాటన్నిటిని మాకు ఇచ్చేసేయి, నీ కుమారులను కూడా మాకు ఇచ్చేయి, మీ కుమారులను కూడా మాకు బానిసలుగా అర్పించు, అనుగ్రహించు అని వారు అడిగినప్పుడు మరి ఆమె ప్రవక్త యొద్దకు వెళ్ళి తన యొద్ద ఉన్న కొంచెము నూనె, దేవుడు దాన్ని దీవించినట్లుగా దాన్ని ఎంతో గొప్ప నూనెగా, ఎంతో ఎక్కువ నూనెగా దేవుడు దాన్ని చేశాడు. ఆమె ఆ యొక్క నూనెను అమ్మి ఆ వెలను తీసుకొని వచ్చి, ఆ డబ్బును తీసుకొని వచ్చి వారి కుమారులను విడిపించుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ లోకములో మరి ఒక ధనము అప్పు ఉన్నప్పుడు ఆ ధనాన్ని తిరిగి ఇచ్చేస్తే మనుషులు విడిపించబడుతున్నారు. అదే విధముగా మరి పాపమును బట్టి వచ్చిన జీతం మరణం. ఇప్పుడు దానికి వెల చెల్లించాలి అంటే ఒకరు ప్రాణాన్ని అర్పించాలి. అది మరి మనం కూడా చనిపోతున్నాం కదా, అంటే మనం పాపం చేశాం కాబట్టి మన రక్తము అది విలువైనది కాదు, అది చెల్లింప తగినది కాదు. లేదా ఒక చినిగిపోయిన నోటుతో అనుకోనండి, లేదా చెల్లని నోటే కానీ చెల్లదు. అలాంటిది మన ప్రాణం, అలాంటిది మన రక్తం. కానీ యేసుక్రీస్తు ప్రభువారి రక్తం అది నిందారహితమైనది. మనము లేవ్యకాండం 17వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే, రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తాన్ని జరిగిస్తుంది. ఆ రక్తము, యేసు ప్రభు నిందరహితుడుగా, పాపరహితుడుగా యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు కాబట్టి ఆ రక్తమే చెల్లుతుంది. ఆ రక్తము మనకు విమోచన క్రయధనముగా చెల్లించబడింది. ఆ రక్తము చెల్లించబడింది కాబట్టి ఇప్పుడు మనము విడుదల పొందాము. ఇప్పుడు మనపైన ఎవరికి హక్కు లేదు, మనపైన అపవాదికి హక్కు లేదు, మనపైన పాపానికి హక్కు లేదు. ఇది అపవాది వచ్చి కూడా, ఇదిగో నువ్వు గతంలో ఆ పాపం చేశావు కదా అని మనతో అంటే, అవును నిజమే, కానీ యేసుక్రీస్తు ప్రభువారి రక్తం నన్ను శుద్ధి చేసింది. ఆ రక్తము చెల్లించబడింది కాబట్టి ఇప్పుడు నేను విముక్తుడను, ఇప్పుడు నేను బానిసను కాను, నేను స్వతంత్రుడను అని మనము ధైర్యంగా చెప్పగలము. మరి ఎవరినైతే యేసుక్రీస్తు ప్రభువారు స్వతంత్రులుగా చేస్తారో వారే నిజమైన స్వతంత్రులు. మిగతా వారందరూ కూడా ఏదో విధము చేత దాస్యత్వంలో ఉన్నారు. వారికి అన్ని ఉండవచ్చు. వారు ఒకప్పుడు మనం బ్రిటిష్ కింద ఉన్నప్పుడు ఇప్పుడు లేం కావచ్చు, కానీ ఇంకేదో భారతదేశాన్ని లేదా భారతదేశంలో ఉన్న ప్రజలు ఇంకా దేనికో బానిసలుగా ఉంటున్నారు. మనుషులకు కాకపోవచ్చు, ఇంకా దేనికో మరేదో కారణాలు, ఎన్నో కారణాలు ఉన్నాయి. ఎన్నిటికో మనుషులు బానిసలుగా ఉన్నారు. దానంతటికి కారణం పాపం. అయితే ఆ పాపానికి మూల్యమును యేసు ప్రభువారు చెల్లించి ఆ దాస్యత్వములో నుండి మనల్ని విడిపించారు అని మనం చూస్తున్నాం. మనము మూడవదిగా మనం చూసినట్లయితే కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం నుండి మనం చదువుకుందాం. శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలెననియు తండ్రి అభీష్టమాయెను అని మనం చూస్తున్నాం. ఇక్కడ యేసు ప్రభు వారు చిందించిన శిలువ రక్తము చేత సంధి చేసి అని మనం చూస్తున్నాం. ఇంతకు ముందు గత కాలములో మనము శత్రువులుగా మనం ఉన్నాం. 21వ వచనంలో మనం చూస్తే, మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను, మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావము గలవారినై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులను గాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధాన పరచెను అని మనం చూస్తున్నాం. అదే విధముగా మరి రోమీలకు రాసిన పత్రికలో మనం చూస్తాం. అక్కడ మనము ఇంకా పాపులముగా ఉన్నప్పుడు, అనగా పాపులము అంటే దేవునికి శత్రువులుగా ఉన్నప్పుడు అని మనం చూస్తున్నాం. అందుకే
పాపము జరిగిన నాటి నుండి మానవుడు తప్పించుకోవడాన్ని మనం చూస్తున్నాం. దేవుని స్వరము వినగానే ఆదాము వెళ్లి దాక్కున్నాడు. ఆ తర్వాత నుండి ఆ కాలం నుండి దేవునికి మనకు ఎడబాటు కలుగుతూ వచ్చింది. ఆనాటి నుండి దేవుని స్వరం వింటే మనము దూరం వెళ్లి దాక్కోవడం, లేదా దేవుడే లేడు అని అనడం, ఇలాంటి కార్యాలు అన్నీ జరుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇది కేవలము తన బ్రతుకును తాను బ్రతకడం మాత్రమే కాదు, పాపములో పట్టబడిన వ్యక్తి దేవునికి శత్రువుగా మారుతున్నాడు. దేవుడు అనేవాడే లేడు అని అనడం కావచ్చు, లేదా దేవునికి విరోధమైన కార్యములు జరిగించడం కావచ్చు, లేదా దేవుని ధర్మశాస్త్రము వేటినైతే ఏ న్యాయ విలువలను చూపిస్తుందో ఆ న్యాయాన్ని పాటించకపోవడం, ఆ విలువలను ధిక్కరించడం, కావాలని ఇష్టపూర్వకముగా ఆ విలువలను తొక్కుకుంటూ నడవడం, ఇవన్నీ ఎందుకు అంటే పాపము చేత పట్టబడినప్పుడు వారు కేవలం పాపము చేయట్లేదు, కానీ వారు దేవునికి శత్రువులుగా వారు మారుతున్నారు. మనిషి అన్నవాడు దేవునికి శత్రువుగా మారుతున్నాడు. దేవుడు మనకు శత్రువుగా మారితే మనని రక్షించేవారు ఎవరు లేరు. కానీ దేవుని స్థానంలోనే ఉన్నాడు. దేవుడు మనల్ని ప్రేమించే దేవునిగానే ఉన్నాడు. కానీ మనిషి దేవునికి శత్రువుగా మారుతున్నాడు. మనిషి దేవునికి విరోధముగా తయారవుతున్నాడు. దేవుని కార్యాలకు వ్యతిరేకమైన కార్యాలు జరిగించాలి అని దేవుడు ఆలోచిస్తున్నాడు. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయంలో కూడా చూస్తే మనుషులందరూ ఏం చేస్తున్నారు, రాజులందరూ, అధికారులందరూ ఏం చేస్తున్నారంటే దేవునికి విరోధముగా ఆలోచన చేస్తున్నారు, దేవునికి విరోధంగా సభ తీస్తున్నారు అని మనం చూస్తున్నాం. ఎందుకు ఇదంతా జరుగుతుందంటే పాపము చేత పట్టబడినప్పుడు మనుషులు దేవునికి శత్రువులుగా మారుతున్నారు. దేవుడంటే అసహించుకునే వారిగా, దేవునికి వ్యతిరేకంగా వారు మారుతున్నారు. అయితే అటువంటి పరిస్థితుల నుండి మరి మనల్ని విడిపించేది ఎవరు? దేవునికి శత్రువులుగా మారి మనల్ని మనం దూరం చేసుకుంటే నష్టం ఎవరికో కాదు, నష్టం మనకి. మనము లైట్‌కి మనం దూరంగా వెళ్తున్నాం అనుకోండి, లైట్‌కి ఏమైనా నష్టమా? లైట్‌కే నష్టం లేదు. మనమే చీకట్లో ఉండిపోతాం. మనమే అజ్ఞానంలో నడుస్తాం. నేను జ్ఞానాన్ని సంపాదించుకోను, అజ్ఞానంలోనే ఉంటా అంటే అది ఎవరికి నష్టం? అజ్ఞానంలో ఉండేవారికి నష్టం. అదే విధంగా మన అన్నిటికీ కారణం, మన క్షేమానికి, మన అభివృద్ధికి, మన ప్రాణానికి, మన జీవానికి కారణం యేసుక్రీస్తు ప్రభువే. ఆ దేవునికి మనం దూరమవుతే నష్టము మనకే. ఆ దేవునికి దూరమైతే మరి ఆ మరణము పొందేది ఒక చెట్టు నుండి కొట్టివేయబడితే చెట్టుకు నష్టం కాదు, కానీ కొట్టివేయబడిన కొమ్మెకి నష్టం. కాబట్టి ఆ విధంగా అన్ని నష్టములు మనం పొందాలని అపవాది మనల్ని పాపములోనికి మనల్ని నడిపించి పాపం ద్వారా దేవునికి శత్రువులుగా మనల్ని చేస్తున్నాడు. కాబట్టి దేవునికి దూరముగా మనల్ని నడిపిస్తున్నాడు. దేవునికి, లేదా దేవుడు లేని ఒక ప్రపంచాన్ని సృష్టించుకోవాలి అని మనుషులందరూ ఎంతో ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. అంతటికి కారణం మనుషులు శత్రువులుగా మారడం. అయితే అటువంటి ఆ పరిస్థితుల నుండి పాపములో పట్టబడిన మనము, దేవునికి శత్రువులుగా ఉన్న మనము ఏ విధంగా దేవుని యొద్దకు తిరిగి వచ్చామంటే, ఇదిగో ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చిందించిన ఆ సిలువ రక్తము చేత దేవుడు సంధి చేశాడు, సమాధాన పరిచాడు అని మనం చూస్తున్నాం. దేవుణ్ణి శత్రువుగా భావించి దేవునికి దూరముగా వెళ్తున్న మానవాళిని దేవుని యొద్దకు తిరిగి ఆకర్షించుకోవడానికి, తిరిగి తనతో సమాధాన పరుచుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో కార్చిన రక్తము సాధనముగా మారుతుంది, శక్తిగా మారుతుంది అని మనం చూస్తున్నాం. అపవాది ఎన్ని కుట్రలు మనుషులలో నాటుతున్నాడు, ఎన్ని అబద్ధాలు, దేవునికి వ్యతిరేకమైన అబద్ధములు ఎన్నిటిని నాటి మనుషులను శత్రువుగా మారుస్తున్నాడో వాటన్నిటికీ ఒకే ఒక ఆయుధం ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువారి రక్తం. ఆయన చిందించిన రక్తమును చూసినప్పుడు ఆయన మనకు వ్యతిరేకము కాదు అని, దేవుడు మనల్ని ప్రేమించేవాడని, మనలను రక్షించడానికి తన ప్రాణము పెట్టడానికైనా ఇష్టపడేవాడు దేవుడు అని అర్థమవుతుంది. అందుకే ఆ శిలువ యొద్దకు వచ్చినప్పుడు ఎంతో కఠినాత్ములు, ఎంతో మంది పాపములో మునిగి తేలుతున్న వారందరూ కూడా ఆ సిలువను చూడగానే, సిలువ రక్తం యొద్దకు రాగానే వారు చిన్న పిల్లలుగా వారు మారిపోతున్నారు. తిరిగి దేవుని యొద్దకు వస్తున్నారు, పరిగెత్తుకుంటూ వస్తున్నారు. దానికి కారణం సిలువలో రక్తం. ఆ సిలువలో దేవుడు చూపించిన ప్రేమ, ఆ రక్తమును చూసినప్పుడు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది మన శత్రువు దేవుడు కాదు, దేవుడు మనల్ని ప్రేమించే వ్యక్తి అని. ప్రతి ఒక్కరూ దేవునితో ఉండటానికి ఇష్టపడుతున్నారు. ఆ విధంగా మానవుల వైపు దేవుడు కార్యం జరిగిస్తున్నాడు. అదే విధంగా పాపులమైన మనము దేవుని సన్నిధికి వస్తే న్యాయపరంగా మనం అక్కడ నిలబడలేము. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తము చిందించినప్పుడు దేవాలయములో అడ్డుగా ఉన్న తెర
పైనుండి క్రింది వరకు చినిగినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇక నుండి ఈ తెర అవసరం లేదు. ఎందుకంటే యేసు ప్రభు రక్తం ఉంది కాబట్టి ఎవరైతే ఆ రక్తము క్రిందికి వస్తున్నారో వారందరూ కూడా రక్షించబడతారు. ఇక అడ్డుగా ఏది ఉండాల్సిన అవసరం లేదు. మీరు నా యొద్దకు రావచ్చు. యేసు ప్రభు యొక్క రక్తములో మీరు నా యొద్దకు రావచ్చు. నా సన్నిధికి మీరు రావచ్చు. ఈ రోజు మనము దేవుని సన్నిధిలో ఇంత స్వేచ్ఛగా నిలబడుతున్నామంటే దానికి కారణం అన్నాడు దేవుడు మనల్ని సమాధాన పరిచాడు తన రక్తము ద్వారా అని మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 51వ వచనంలో మరి దేవుడు తెరను పైనుండి క్రిందికి చింపినట్లుగా మనం చూస్తాం. అదేవిధంగా హెబ్రీలోకి రాసిన పత్రిక 10వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే అక్కడ రక్తము వలన పరిశుద్ధ స్థలములో ప్రవేశించుటకు ధైర్యము కలిగి ఉన్నది అని మనం చూస్తున్నాం. ఇప్పుడు ఎంతో సంతోషముగా, ఎంతో సమాధానముతో, ఎంతో మరి దేవుడు అంటే అమ్మో భయము అనే పరిస్థితిలో మనము లేము, కానీ సంతోషముగా నేను దేవుని సన్నిధికి వెళ్తాను, అక్కడ నేను ఉంటాను అని అన్న ధైర్యము మనకు కలిగింది. యేసుక్రీస్తు ప్రభు వారి రక్తమును బట్టి మనము యేసు నామములో ప్రార్థన చేయడం అన్న దాని అర్థము కూడా అదే. యేసు నామంలో ప్రార్థన చేస్తున్నా అంటే ఏదో ఒక మంత్రంలో చివరి లైన్ కాదు అది. యేసు నామంలో అంటే నన్ను బట్టి నేను రావట్లేదు, యేసుక్రీస్తు ప్రభు రక్తం చిందించారు, ఆ రక్తములో కడుగబడిన వ్యక్తిగా ఆ నామంలో నేను వస్తున్నానని మనము దేవుని సన్నిధికి వస్తున్నాం. ఆ విధముగా రావడమును బట్టి, ఆ రక్తమును బట్టి మనము దేవునితో సమాధాన పరచబడ్డాం. దానిని బట్టి మనము దేవునితో సహవాసమును కలిగి ఉండగలుగుతున్నాం. కాబట్టి మూడోదిగా మనం చూసాం దేవుని యొక్క యేసు ప్రభు రక్తం ఎంత శక్తి గలది అంటే ఇదిగో శత్రువులమైన మనలను, దేవునికి దూరస్తులమైన మనలను తిరిగి దేవునితో సంధి చేయగలిగిన, దేవునితో సమాధాన పరచగలిగిన శక్తి కలిగినది యేసు ప్రభు రక్తం అని మనం చూస్తున్నాం. మనము 3 అంశములను మనము జ్ఞాపకం చేసుకున్నాం. మొట్టమొదటిగా మనం చూస్తే మరి దేవుని యొక్క ఉగ్రత నుండి మనలను తప్పించుటకు శక్తి కలిగినది యేసుక్రీస్తు రక్తం అని మనం చూసాం. అందును బట్టి దేవుని మనం స్తుతించాలి. రెండవదిగా మనం చూస్తే మరి దేవుని యొక్క లేదా పాపమునకు దాసులుగా మనం ఉన్నప్పుడు, మరణానికి దాసులుగా మనల్ని ఉన్నప్పుడు ఆ దాసత్వంలో నుండి మనలను విడిపించింది యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం అని రెండవదిగా మనం చూసాము. మూడవదిగా మనము శత్రువులమై ఉండగా, మనము దేవునికి విరోధము భావముతో మనం ఉండగా మనలను తిరిగి దేవునితో సంధి చేసింది యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం అని మనం చూసాం. ఈ 3 అంశములను బట్టి మనము దేవుణ్ణి స్తుతించే వారిగా మనం ఉందాం. దేవుడి వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.